ఒకవైపు ట్రంప్ రష్యా సమీప జలాల్లో న్యూక్లియర్ సబ్మెరైన్స్ని మోహరిస్తూ ఉన్నాడు. దీని మీద రష్యా చాలా అగ్రెసివ్గా రియాక్ట్ అవుతూ ఉన్న పరిస్థితి. రష్యా అండ్ చైనా ఈ రెండు కూడా వరల్డ్ వార్ 3 మాక్ డ్రిల్స్ నిర్వహిస్తూ ఉన్నాయి. ట్రంప్ భయపడుతూ ఉన్నాడు. ఎస్ అండి, ఇప్పుడు అమెరికా అధ్యక్షుడు రష్యా ఉపాధ్యక్షుడు, రష్యా మాజీ అధ్యక్షుడు దిమిత్రీ మెద్వెదేవ్ ఒక వార్నింగ్ ఇచ్చాడు. మా దగ్గర డెడ్ హ్యాండ్ ఉంది, డెడ్ హ్యాండ్, న్యూక్లియర్ డెడ్ హ్యాండ్, దీన్ని ప్రయోగిస్తే అమెరికా ఉండదు అని ఒక వార్నింగ్ ఇచ్చాడు. దానికి సోషల్ మీడియాలో వస్తే వెంటనే అమెరికా అధ్యక్షుడు సరే నువ్వు వార్నింగ్ ఇచ్చావు, మేము మీ మాటలను నేను సీరియస్గా తీసుకుంటున్నానని తన న్యూక్లియర్ సబ్మెరైన్స్ ఓహియో క్లాసు, కొలంబియా క్లాస్ అనే న్యూక్లియర్ సబ్మెరైన్స్ని రష్యా సమీపానికి పంపుతున్నానని డిప్లాయ్మెంట్ ఆర్డర్స్ పాస్ చేశాడు. వెంటనే రష్యా కూడా ఏం చేసిందో తన అణు వార్హెడ్లు బయటకు తీస్తుంది. సాతాన్ RS-24, RS-28, సాతాన్ 2 అనే మిసైల్స్ని డిప్లాయ్ చేస్తుందని తెలుస్తుంది. అక్కడతో ఆగలేదు. రష్యా చైనాలు తన పసిఫిక్ మహాసముద్రంలో సీ ఆఫ్ జపాను, సీ ఆఫ్ ఒకాట్స్, తర్వాత బేరింగ్ సీ, తర్వాత గల్ఫ్ ఆఫ్ అలస్కాలో అక్కడ అంతర్జాతీయ జలాల్లో అంటే పసిఫిక్ మహాసముద్రం అంతా తను ఒక జాయింట్ డ్రిల్స్ చైనా రష్యా సీ డ్రిల్స్ నిర్వహిస్తున్నాయని తెలుస్తుంది. ఈ ఆపరేషన్లో చూడండి ఎంత డేంజరస్ అంటే అమెరికాకు వణుకు పుట్టించే ఒక విషయం. అమెరికాతో పాటు జపాన్ కూడా వణుకు పుడుతుంది. ఎందుకంటే సీ ఆఫ్ జపాన్ అమెరికా మీద దాడి చేయకపోయినా వాళ్ళు తైవాన్ మీద, జపాన్ మీద దాడి చేస్తారు. ఎందుకంటే అమెరికా మిత్ర దేశాలు. అమెరికా యొక్క న్యూక్లియర్ అంబరల్లా, అమెరికా రక్షణ కవచం కింద ఇటు జపాను, ఇటు తైవాన్ అనే పెద్ద పెద్ద ఆర్థిక వ్యవస్థలు ఉన్నాయండి. ఫిలిప్పైన్స్ ఉందన్నమాట. సో ఈ దేశాల జలాల్లో నిర్వహిస్తున్నాయి. రష్యా ఇప్పుడు జపాన్ సీలోకి కూడా అవి ప్రవేశిస్తున్నాయి. అంతర్జాతీయ జలాలు అన్క్లాస్ అనేదాన్ని వైలేట్ చేసి. అంటే రష్యా చైనా కలవడం అంటే అది ఏంటంటే అది బ్రహ్మాండాన్ని బద్దలా చేసే అంత శక్తివంతమైన దేశాలు అవి. ఇక్కడ జరిగే ఏంటంటే యాంటీ సబ్మెరైన్ డ్రిల్ చేస్తున్నాయి అవి. ఎందుకంటే అమెరికా సబ్మెరైన్స్ మోహరించింది, న్యూక్లియర్ సబ్మెరైన్స్. యాంటీ న్యూక్లియర్ సబ్మెరైన్ డ్రిల్లు, తర్వాత సబ్మెరైన్ రెస్క్యూ టీము. ఒకవేళ అమెరికా సబ్మెరైన్స్ ద్వారా అటాక్ చేస్తే ఆ సబ్మెరైన్స్ని ఎలా బద్దలు కొట్టాలని డ్రిల్ నిర్వహిస్తున్నారు రష్యా చైనాలు కలిపి. జీ జిన్పింగ్, పుతిన్. అదేవిధంగా సబ్మెరైన్ రెస్క్యూ టీమ్ ఒకవేళ చైనా రష్యాలో సబ్మెరైన్స్ మీద వాళ్ళు అటాక్ చేస్తే వాళ్ళని ఎలా రక్షించాలి. సబ్మెరైన్ నీటి లోపల 250 మీటర్ల బిలో ఉంటాయి అన్నమాట. ఇప్పుడు 500 మీటర్ల బిలో వెళ్ళిపోతాయి. అక్కడ ఏదైనా అటాక్ చేస్తే దాన్ని ఎలా రక్షించాలి అనేది అంత ఈజీ కాదండి. అది యాంటీ ఎయిర్ క్రాఫ్ట్ ఎక్సర్సైజ్. ఎందుకంటే అమెరికాకి ఎయిర్ క్రాఫ్ట్ క్యారియర్స్ ఎక్కువ ఉంటాయండి. అవి తైవాన్ స్ట్రైటు, గల్ఫ్ ఆఫ్ ఒకాట్స్ దగ్గర, జపాన్ దగ్గర రక్షిస్తూ ఉంటాయి. గామ్ అనేది మిలిటరీ స్టేషన్ ఒకటి ఉంది. గామ్ పసిఫిక్ మహాసముద్రంలో అది ఒక్కటే చైనాను ఓడించగలిగే అంత శక్తివంతమైనది గామ్ అనమాట. దాని మీద అటాక్ ఎలా చేయాలి ఇవన్నీ నిర్వహిస్తున్నారు వాళ్ళు. చాలా డేంజర్. వేల కొద్దీ నేవల్ అని, వందల కొద్దీ నేవల్ షిప్స్, సబ్మెరైన్స్, డజన్ కొద్దీ న్యూక్లియర్ సబ్మెరైన్స్ ఈ డ్రిల్లో పాల్గొంటున్నాయి. అంటే అమెరికాకి దడ పుట్టించేది. ఈరోజు పసిఫిక్ మహాసముద్రం ప్రపంచంలో అతిపెద్ద మహాసముద్రంలో తిమింగలాలకు బదులు వెళ్తున్నాయి న్యూక్లియర్ సబ్మెరైన్స్. అవి భయం పుట్టే బొల్గరాడో అనే న్యూక్లియర్ సబ్మెరైన్, అకులా క్లాస్ సబ్మెరైన్స్, అదేవిధంగా ఇటు చైనా న్యూక్లియర్ సబ్మెరైన్స్ ఉన్నాయి. అవి ఎయిర్ క్రాఫ్ట్ క్యారియర్ చాలా డేంజరస్. అంటే అమెరికా అనవసరంగా ట్రంప్ వీళ్ళని కెలకడం తప్పు చేశాడా అని. అందుకనే రక్షణ శాఖ పరిశోధకులు అంటున్నారు ట్రంప్ ఎట్టి పరిస్థితుల్లో ఇలాంటి బెదిరింపులకి, ఇటు బల్లింగ్కి లోను కాకుండా కేవలం దౌత్యానికే పరిమితం అవ్వాలి. అనవసరంగా ఇటు రష్యా చైనాని రెచ్చగొట్టి ఇటు పసిఫిక్ మహాసముద్రంలో, ఇండో పసిఫిక్ ఏరియాలో ఇటు జపాన్, తైవాన్ భద్రత కూడా ముప్పు కలిగించే విధంగా ట్రంప్ వ్యవహరించాడు. అంటే ఏంటి, ఇటు ఉక్రెయిన్ యుద్ధంలో రష్యాని అడ్డుకోకుండా ఉండడానికి రష్యా చైనాలు కలిసి ఇటు తైవాన్ దగ్గర, జపాన్ దగ్గర ఇంకొక ఫ్రంట్ ఓపెన్ చేశారంటే అమెరికా దళాలు అటు వెళ్ళవలసిన పరిస్థితి, నాటో దళాలు ఇక్కడ ఇరుక్కునే చాలా వ్యూహాత్మకంగా ఇటు రష్యా చైనాలు ఏకమయ్యి వాళ్ళు కలెక్టివ్గా ఈ న్యూక్లియర్ యాంటీ సబ్మెరైన్ డ్రిల్ పసిఫిక్ మహాసముద్రంలో నిర్వహిస్తున్నారు. పసిఫిక్ మహాసముద్రంతో పాటు ఆర్కిటిక్ మహాసముద్రంలో కూడా చైనా ఎంటర్ అయ్యింది. అంటే అది ఒక రూట్. గ్లోబల్ వార్మింగ్ వల్ల అక్కడ మంచు కరిగిపోయింది. ఆర్కిటిక్ అంటే ఉత్తరంగా ఉంటుందండి, బ్యారెంట్స్ సీ, ఈ చూస్కీ పెనిన్సులా, కామ్చాత్కా పెనిన్సులా. అక్కడ చాలా తీవ్రంగా అక్కడ ఆయిల్ వెల్త్ ఇది ఉంది, అట్లా ఓపెన్ చేస్తారు. సో రష్యా చైనాలు చేసే ఈ న్యూక్లియర్ డ్రిల్ అనేవి, ఈ నేవల్ డ్రిల్ అనేవి అమెరికాని అసలు నిద్ర పట్టనివ్వకుండా ఇటు జపాన్ కూడా వణికిపోతుందని తెలుస్తుంది. అనవసరంగా ట్రంప్ దౌత్యానికే పరిమితం అవ్వకుండా ఇటు డిఫెన్స్ డ్రిల్స్కి అనవసరంగా రష్యా పుతిన్ని, ఇటు జీ జిన్పింగ్ని రెచ్చగొట్టడం అనేది ప్రపంచానికి మంచిది కాదు. ఇది అణుయుద్ధానికి దారి తీసేస్తుంది.
ఈ అణుయుద్ధానికి ఏంటంటే వాళ్ళు స్వయంగా అయిన అవసరం లేదు. ఏదన్నా ఒక మిస్టేక్ జరిగి ఒక ఇన్ని న్యూక్లియర్ సబ్మెరైన్స్లో వందలాది సబ్మెరైన్స్లో వందలాది తర్వాత న్యూక్లియర్ మిసైల్స్లో ఏదైనా పొరపాటున ఒక మిసైల్ పేలితే పరిస్థితి ఏంటి, ఆ మిసైల్ వెళ్ళి అమెరికా మీద పడితే పరిస్థితి ఏంటి, అలస్కా మీద పడితే పరిస్థితి ఏంటి, జపాన్ మీద పడితే పరిస్థితి ఏంటి అంటే న్యూక్లియర్ యాక్సిడెంట్ జరిగినా అది మూడో ప్రపంచ యుద్ధానికి దారితీస్తుంది. అది ఎక్కువ భయం కొలిపే ఒక పెద్ద విషయం అండి ఇక్కడ. ఇప్పుడు చూసాం చాలా సందర్భాల్లో అమెరికా తనకు